మామిడికాయ పులిహోర చేద్దాము. దానికోసం మామిడికాయ తీసుకొని ఇట్లా పొట్టు తీసుకొని తురుముకోవాలి. ఇలా తెల్ల అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఇష్టం పలుగ్గా అయినా ఎప్పుడు వండినట్టు వండుకున్నా మన ఇష్టం, తినే విధానం ప్రకారం. మెత్తగా కావాలంటే ఎప్పుడు వండినట్టు వండుకోవచ్చు. కొంచెం పలుకుగా వండితే మంచిగా ఇట్లా బిస్బిస్గా కుల్లగా అవుతుంది. ఇష్టం అది. పులిహోరలో కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. కడాయిలో నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి ఎండుమిరపకాయలు వేసిన తర్వాత మనకు మినపప్పు వేసుకోవాలి. మళ్ళీ 1 స్పూను శనగపప్పు, 1 స్పూను పల్లీలు మన ఇష్టం. ఇట్లా వేసుకోవాలి. వేసుకొని అవి మంచిగా కొంచెం ఫ్రై కావాలి. అవి మంచిగా ఇట్లా ఫ్రై అవుతున్నారు, చూస్తున్నారు కదా. మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఆ నూనెలో మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఏది కూడా మాడవద్దు, మంచిగా ఫ్రై కావాలి. చూస్తున్నారు కదా మన పోపు ఎంత కలర్ఫుల్గా రెడీ అయిందో. ఇప్పుడు అదే ఆ పోపులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత మనం చేసే అన్నానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనము పోపు చూస్తున్నారు కదా ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో. ఏది కూడా మాడలేదు. మనం వేసుకున్న పప్పు కానీ పల్లీలు కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. ఆ పోపులోనే మనం మామిడికాయ తురిమేసి కొంచెం పచ్చివాసన పోయేటట్టు కొంచెం అట్లా 2 నిమిషాలు వేపుకోవాలి. ఎందుకంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా మనం తురిమిన మామిడికాయలో, కొంచెం నీరు అది పోయేటట్టు. ఆ తర్వాత కొంచెం ఇట్లా వేపిన తర్వాత ఇక అన్నం వేసి మంచిగా కలుపుకోవడమే. చూస్తున్నారు కదా కలర్ఫుల్గా మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఈ సీజన్లో, మామిడికాయ సీజన్లో ఎప్పుడంటే అప్పుడు మామిడికాయ పులిహోర చేసుకొని తినొచ్చు. మామిడికాయ పచ్చి పులుసు, మామిడికాయ పులిహోర, మామిడికాయ పచ్చడి, మామిడికాయ స్వీట్, మామిడికాయ జ్యూసు అన్నీ చేసుకోవచ్చు.